అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవి చూసిన వెంటనే సమోసాలని అనుకున్నారు కదా, అయితే మీరు కజ్జికాయల్లో కాలేసినట్టే. ఏంటా అనుకుంటున్నారా? అదేనండి, లాస్ట్ టైం సమోసాలు చేసినప్పుడు రిమైనింగ్ షీట్స్తో ఇంకొక ఐటెం చేస్తానన్నాను కదా, అదే కజ్జికాయలు అనమాట. రెగ్యులర్గా చేసుకునే కజ్జికాయల్లో అది పైన మనకి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇదైతే ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఇది నా ఓన్ రెసిపీ ఏం కాదు, తెలిసినాక చేశారనమాట. ఎప్పుడో పోయినసారి షీట్స్ మిగిలిపోతే అది చేద్దాం కదా అంటే ఇప్పుడు కుదిరిందనమాట. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి, అది ఆప్షనలే. బొంబాయి రవ్వని మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి. అది ఏగేలోపు మనం షుగర్ పౌడర్ కూడా చేసుకోవచ్చు. పౌడర్ చేసి వేయచ్చు, లేదా కొంచెం మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నేను అలా కొంచెం ఇలా కొంచెం వేస్తే బాగుంటుందని చెప్పి పౌడర్ వేసుకున్నాను. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా పౌడర్ చేసుకొని వేగిపోయిన రవ్వను కూడా మిక్స్ చేసుకొని కొంచెం షుగర్ కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే సెటప్ రెడీ అయిపోయింది. కావాల్సిన షీట్స్ అవన్నీ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కదా. ఇది అటాచ్ చేసుకోవడానికేమో నేను మైదా పిండిని తడిపి పెట్టుకున్నాను అనమాట. ఇక సమోసా లాగా డైరెక్ట్గా చుట్టేసుకోవడమే. లాస్ట్ టైం అమ్మ తీసిన వీడియోలో పర్ఫెక్ట్గా రాలేదని ఇక్కడ నాకు వచ్చినట్టు నేను తీసాను. అర్థమైన దాంట్లో మీరు కూడా నేర్చుకోండి. అయితే మీరు ఎప్పుడు తినే కజ్జికాయల కన్నా ఇలా ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట. కాకపోతే ఎక్కువ రోజులే నిల్వ ఉండవు, నాకు తెలిసి 3 to 4 days ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే అది బయట నుంచి తెచ్చుకున్న షీట్స్ కాబట్టి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.